ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. దేశంలో అన్ని భాషలకు సంస్కృత భాష మూలమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. జమ్మూ కశ్మీర్ అభివృద్ధి కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో మహిళలు ముందుండాలని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఆకాంక్షించారు. వైఎస్ఆర్ చేయూత 4వ విడత నిధులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు విడుదల చేశారు. ఇక వార్తల వివరాలు. సంస్కృత భాష దేశవాణి భాష అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఈ రోజు ఢిల్లీలో కేంద్ర సంస్కృత విశ్వవిద్యాలయంలో జరిగిన స్నాతకోత్సవంలో ఆమె మాట్లాడుతూ దేశ సంస్కృతి సంప్రదాయాలు సంస్కృత భాషలోనే పొందుపరిచి ఉందని, అలాగే అన్ని భాషల్లోనూ సంస్కృత పదాలతోనే భాష గొప్పతనం చాటి ఉందని అన్నారు. సంస్కృత భాషలో రచించిన రామ్ కథ భారత్కు మూల స్తంభమని వ్యాఖ్యానించారు. దేశ ప్రజల నాడి సంస్కృత భాష అని రాష్ట్రపతి పేర్కొన్నారు. జమ్మూ కశ్మీర్ అభివృద్ధి కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఈ రోజు శ్రీనగర్లోని బక్షీ స్టేడియంలో 6,400 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించారు. కశ్మీర్లో వికసిత్ భారత్ వికసిత్ జమ్మూ కశ్మీర్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ప్రధాని మాట్లాడుతూ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కల సాకారమవుతుందని, ప్రజల హృదయాలను గెలిచేందుకు కృషి చేస్తున్నానని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ వివిధ పథకాలను సద్వినియోగం చేసుకున్న లబ్ధిదారులతో మాట్లాడారు. ఇందులో భాగంగా మహిళలు, రైతులు, వ్యాపారస్తులను కలిశారు. అలాగే బేకరీ యూనిట్ను ప్రారంభించిన మహిళలను అభినందించారు. దేశంలో ఉన్న యువత ఆలోచనలను ప్రోత్సహిస్తామని ప్రధాని పేర్కొంటూ हमारी सरकार की कोशिश है कि हमारे युवाओं के आइडिया को संसाधनों और पैसों की कमी ना हो। हमारे नौजवान साथी बुलंद हौसलों के साथ नए क्षेत्रों में कदम रखे और ये सारी बहनें हमारे देश की बेटियों के लिए बहुत बड़ा इंस्पिरेशन है। जम्मू कश्मीर की बेटियां नई मिसाल खड़ी कर रही है। मैं उनको बहुत बहुत बधाई देता हूँ. శాస్త్ర సాంకేతిక రంగాల్లో మహిళలు ముందుండాలని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఆకాంక్షించారు. తిరుపతిలో ఈరోజు పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం 21వ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా 1,584 మంది విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహిళలు విద్యావంతులైతే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. పురుషులతో సమానంగా స్త్రీలు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారని, ఉన్నత విద్య వైపు విద్యార్థినులు దృష్టి సారించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా ప్రముఖ గాయని పి సుశీలకు గౌరవ డాక్టరేట్ను గవర్నర్ ప్రదానం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. అనకాపల్లి జిల్లా కసింకోట మండలం పిసినికాడలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ చేయూత 4వ విడత నిధులను ఈ రోజు విడుదల చేశారు. పిసినికాడ సభావేదిక నుంచి ఆన్లైన్ విధానం ద్వారా 26,98,931 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ లబ్ధిదారులకు 18,750 రూపాయల చొప్పున నగదు బదిలీ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ మహిళా దినోత్సవం సందర్భంగా వారికి ఆర్థిక సాయం అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేస్తోందని పేర్కొంటూ అక్షరాల 16,55,991 మంది అక్క చెల్లెమ్మలు ఈ రోజు ఏదో ఒక వ్యాపారం చేస్తూ తాను బ్రతుకుతూ తన కుటుంబానికి కూడా ఈ రోజు తోడుగా ఉంది అనంటే ఈ రోజు గర్వపడతా ఉన్నాను. వైద్య ఆరోగ్య శాఖలో 2014 ఏప్రిల్ 1 నాటికి కాంట్రాక్టు ఉద్యోగులుగా పనిచేస్తూ అర్హులైన 2,146 మందిని క్రమబద్దీకరిస్తూ వైద్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు జీవో జారీ చేశారు. పబ్లిక్ హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ విభాగంలో 2,025 మంది వైద్య సిబ్బంది, డిఎంఈ పరిధిలో 62, కుటుంబ సంక్షేమ శాఖలో 55 మంది, ఆయుష్ యునానీ విభాగాల్లో 4 క్రమబద్దీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఏ జాతి మనుగడకైనా చరిత్ర ఎంతో అవసరమని భారత పూర్వ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు అన్నారు. నెల్లూరులో ఈరోజు సర్వేపల్లి మొదటి ఎమ్మెల్యే వంగల్లు కోదండరామిరెడ్డి పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ విలువలతో కూడిన రాజకీయాలు చేసిన కోదండరామిరెడ్డి అందరికీ ఆదర్శప్రాయులన్నారు. ప్రస్తుతం రాజకీయాల్లో విలువలు కొరవడుతున్న నేపథ్యంలో ఇటువంటి మహోన్నత వ్యక్తుల జీవిత చరిత్రలను భావితరాలకు అందించి వారిని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ పథకం ప్రసాద్, స్వదేశీ దర్శన్ 2.0 పథకాల్లో భాగంగా సింహాచలం దేవస్థానం, బొర్రా గుహల్లో అదనపు సదుపాయాల కల్పనకు చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు జమ్మూ కశ్మీర్ నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో శంకుస్థాపనలు చేశారు.
ఈరోజు సింహాచలం దేవస్థానం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ టూరిజం చైర్మన్ వరప్రసాద్ రెడ్డి, కేంద్ర, రాష్ట్ర టూరిజం అధికారులు, దేవస్థానం అధికారులు పాల్గొన్నారు. పోటీ ప్రపంచంలో రాణించే దిశగా రాష్ట్రంలో విద్యా వ్యవస్థను రూపొందించామని రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ పేర్కొన్నారు. ఈరోజు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండల పరిధిలో పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. సమసన గ్రామంలో ఎంపీ ల్యాడ్స్ 20 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్లు, గ్రావిల్ రోడ్లను ప్రారంభించారు. అనంతరం అదే గ్రామంలో నరేగా నిధులు 25 లక్షల రూపాయలతో నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని ప్రారంభించారు. విశాఖలోని నావెల్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ ల్యాబొరేటరీలో జాతీయ భద్రతా వారోత్సవాలు ఈరోజు విజయవంతంగా ముగిశాయి. పర్యావరణ, సామాజిక, పాలనా శ్రేష్టత కోసం భద్రతా నాయకత్వంపై దృష్టి పెట్టండి అనే నినాదంతో వారం రోజుల పాటు సిబ్బందికి పలు కార్యక్రమాలు నిర్వహించారు. ముగింపు ఉత్సవానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న డైరెక్టర్ భద్రతా ప్రాముఖ్యతను వివరించారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల సమాచారం ఇవ్వడంలో మీడియా వాస్తవాలను అందించాలని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి పేర్కొన్నారు. ఈరోజు జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో పాత్రికేయులతో ఆమె మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో సిబ్బంది, అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆమె కోరారు. ఓటు హక్కు కలిగి ఉన్న మహిళలందరూ తప్పనిసరిగా తమ ఓటును సద్వినియోగం చేసుకోవాలని అల్లూరు సీతారామరాజు జిల్లా కలెక్టర్ ఎం విజయ సునీత పిలుపునిచ్చారు. ఈరోజు వైఎస్సార్ చేయూత కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరైన మహిళలకు ఓటు వినియోగంపై కలెక్టర్ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజ్యాంగం మనకు కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ సక్రమంగా వినియోగించుకోవాలన్నారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని, ఓటర్లందరూ సహకరించి అత్యధిక శాతం ఓటింగ్లో పాల్గొనేలా చైతన్యవంతులు కావాలని కలెక్టర్ కోరారు. స్వయం శక్తితో మహిళలు రాణించాలని రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు బూసి వినీత కోరారు. ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నిర్వహించిన మహిళా దినోత్సవం కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశంలో అన్ని భాషలకు సంస్కృత భాష మూలమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. జమ్మూ కశ్మీర్ అభివృద్ధి కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో మహిళలు ముందుండాలని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఆకాంక్షించారు. వైఎస్సార్ చేయూత 4వ విడత నిధులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు విడుదల చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.